రిజిస్ట్రేషన్ దస్తావేజులో లేఅవుట్ వివరాలు మిస్ అయితే ఎలాంటి ప్రమాదం జరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది నిజంగా జరిగిన కేసు. కంపెనీ పేరు అయితే కనుక చెప్పను కానివ్వండి, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ ఇస్తాను. ఏ సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అయిందో కూడా చెప్తాను. ఒక క్లయింట్ డిపి రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ గురించి తెలుసుకుని మా వద్దకి లీగల్ వెరిఫికేషన్ కోసం వచ్చారు. ఆ వెంచర్ కి ఏపీసీఆర్డీఏ అప్రూవల్ ఎఫ్ఎల్పి ఫైనల్ లేఅవుట్ ప్లాన్ నవంబర్ 26, 2022లో వచ్చింది. క్లయింట్ కంపెనీ ఇచ్చిన అగ్రిమెంట్ తో పాటు లింక్ డాక్యుమెంట్లు కూడా మాకు ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసి లీగల్ చెక్ ఓకే చేసి మా క్లయింట్ ని దస్తావేజ్ రిజిస్ట్రేషన్ అప్పుడు ఆ సేల్ డీడ్ డ్రాఫ్ట్ ని మాకు ఇవ్వమని చెప్పడం జరిగింది అనమాట. రిజిస్ట్రేషన్ కు ముందు మా క్లయింట్ ఆ సేల్ డీడ్ డ్రాఫ్ట్ ని మాకు ఇవ్వడం జరిగింది. ఆ సేల్ డీడ్ లో మేము గమనించిన విషయం, అందులో మా క్లయింట్ కొనుగోలు చేసిన ప్లాట్ తో పాటు ఫైనల్ లేఅవుట్ అప్రూవల్ లో ఉన్న కొన్ని సర్వే నెంబర్లు, జీపీఏ వివరాలు మాత్రమే ఉన్నాయి. మిగతా సర్వే నెంబర్లు, సేల్ డీడ్ లేదా జీపీఏ వివరాలు అందులో పొందుపరచలేదు. ఇది చాలా బిగ్ లీగల్ డిఫెక్ట్. టైటిల్ క్లారిటీలో గందరగోళం, భవిష్యత్తులో మ్యూటేషన్ లేదా రీసేల్ లో ఇబ్బందులు రావచ్చు. ఇక్కడ సెల్లర్ కి సలహా ఇచ్చి డాక్యుమెంట్ ని సరిచేపించాం. డాక్యుమెంట్ నెంబర్ 3262024 సబ్ రిజిస్టర్ ఆఫీస్ కంకిపాడులో ఇది జరిగింది. వెంచర్ లో ప్లాట్లు కొనేటప్పుడు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ లేఅవుట్ లోని మొత్తం భూములు చరిత్ర, సర్వే నంబర్లు ఖచ్చితంగా వెరిఫై చేయించుకోవాలి. డిపి రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ మీ భూమి కొనుగోలు అమ్మకాలకు నమ్మకమైన భాగస్వామి. అందుకే మా ఖాతాదారులు డిపి రియాలిటీ అండ్ లీగల్ అసిస్ట్ ను నమ్ముతూ భూమి కొనుగోలు అమ్మకాలప్పుడు సురక్షితంగా ముందడుగు వేస్తున్నారు. మరి మీరు